వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. సో ఏప్రిల్ మంత్ ప్రిడిక్షన్స్ చూద్దాము. ఏప్రిల్ నెలలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది. ముఖ్యంగా మనకి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడాను సో ఈ కుంభంలోను, మీనంలోను, మేషంలోనే సో ఉన్న ఈ నవగ్రహాలలో 7 గ్రహాలు ఈ 3 రాసుల్లోనే సంచరిస్తున్నాయి. సో ఎప్పుడైనా ఎక్కువ గ్రహాలు తక్కువ రాసుల్లో సంచరిస్తుంటే కొంతవరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే ఏ రాశి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, ఏ రాశి వాళ్ళకి ఇది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనేది చూద్దాం మనం. సో ముందు మొదలుపెట్టేది మేషరాశితోనే కదా. సో మేషం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేష రాశి వాళ్ళకి ద మంత్ ఆఫ్ ఏప్రిల్, సో ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది అనేది చూద్దాం. వీళ్ళకి ఇబ్బందులు చాలా ఎక్కువే ఉన్నాయని చెప్పచ్చు. ఎలాంటి విషయాలలో అంటే ముఖ్యంగా ఖర్చులు, మీకోసము కుటుంబం కోసము ఖర్చులు ఎక్కువ ఉంటాయి. శుభకార్యాలకు ఖర్చు పెట్టడము అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెండిచరు, కుటుంబంలో గొడవలు. సో ముఖ్యంగా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కొంత గొడవలు, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఒకటి చాలా ఎక్కువ ఉంది. అట్లానే ప్రయాణాలలో ఖర్చులు కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు అండ్ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్. అంటే జాబ్ చేంజ్ అవుదాం అనుకున్న, జాబ్లో ఉన్న మీరు ఎటువంటి వృత్తి ఉద్యోగం అయినా సరే, అంటే లైక్ బిజినెస్లో ఉన్న, జాబ్లో ఉన్నా కూడా మీరు ఎంత కష్టపడతారో దానికి ఎటువంటి రికగ్నైజేషన్ రాదు. ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే మనకి మార్చ్, ఏప్రిల్ యూజువల్గా అప్రైజల్స్ ఉండే టైం కాబట్టి మీరు అనుకున్న విధంగా వచ్చే అవకాశము కొంత తక్కువ ఉందని చెప్పచ్చు. అట్లానే ప్రొఫెషనల్ లైఫ్లో అనుకోని విధంగా ఏదో ఒక ఇబ్బంది, గొడవ, చికాకులు, సమస్యలు అండ్ అలానే కష్టపడము. సో బాగున్నది ఏంటంటే గవర్నమెంట్ సర్వీస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ సర్వీస్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాలన్నా వాటికి సంబంధించి బాగుంది. అండ్ స్టూడెంట్స్ మీరు హైయర్ ఎడ్యుకేషన్ కోసము విదేశాలకు వెళ్ళాలనుకుంటే అటువంటి ఎగ్జామ్స్ ఏమైనా సరే రాసుకునేట్టయితే, సో హైయర్ ఎడ్యుకేషన్ కోసం రాసుకునే ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి అండ్ హయ్యర్ లెర్నింగ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ రావడానికి పాసిబిలిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో కాబట్టి మీకు మేషం వాళ్ళకి కొన్ని విధాలుగా బాగున్నా కొన్ని సందర్భాలలో మీకు అంత గొప్పగా లేదని అయితే చెప్పచ్చు. అట్లానే వృషభం వాళ్ళకి ఎలా ఉంది? సో వృషభం వాళ్ళకు కూడా ఖర్చులు, ఇబ్బందులు తప్పవు. ఖర్చులు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మీరు ఇల్లు కొనుక్కోవడానికి ఖర్చు పెట్టడం అండ్ అట్లానే వెహికల్ తీసుకోవడానికి ఖర్చు పెట్టడము అండ్ పేరెంట్స్ హెల్త్ రిలేటెడ్ కొన్ని ఎక్స్పెండిచరు. సో ఇలాగ ఖర్చులు ఉన్నాయి. అలానే లాభాలు కూడా బాగానే ఉన్నాయి. సో ఏదైనా అమ్మిన అంటే వెహికల్ కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటే మీకు దాని ద్వారా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్తో కలవడము అండ్ అట్లానే శుభకార్యాల్లో పాల్గొనడము అండ్ మీకు ఒక రకంగా ఖర్చులు ఉన్నా కూడా పార్టీ టైం అని చెప్పచ్చు. పార్టీ టైంలో ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్లో కష్టపడడం అనేది అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాని నుంచి పెద్దగా ఉపయోగం ఏమి అంటే కష్టపడ్డము, రికగ్నైజేషన్ తక్కువ, జాబ్స్లో డిలేలు. సో ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటే కనుక మీరు కొంతవరకు వెయిట్ చేయడం మంచిది. కొత్త జాబ్స్లోకి మారాలి, ఈ జాబ్లో కష్టపడుతున్నాను అన్న రీజన్తో మారాలని మటుకు అనుకోవద్దు. ఎందుకంటే మీకు మారినా కూడా పరిస్థితులు అలానే ఉంటాయి. సో కాబట్టి అంత ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి కొత్త ఆపర్చునిటీస్లో కలిసి వచ్చే విధంగా అయితే లేదు. కాకపోతే బంధువులు, స్నేహితులు, కుటుంబము అండ్ వివాహాలు లేకపోతే శుభకార్యాలు అండ్ వాటి కోసం ఖర్చులు అండ్ గోల్డ్ అవి కొనుక్కోవడానికి పాసిబిలిటీస్. సో ఇటువంటి వాటికి అంటే కంఫర్ట్స్ వాటి కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అండ్ భార్యాభర్తల మధ్యలో రిలేషన్ అది పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే గ్రోత్ రిలేటెడ్ ఇష్యూస్ ఇద్దరి కెరియర్స్కి సంబంధించి ఉంటాయి అన్నమాట. సో కాబట్టి వృషభం వాళ్ళు ఖర్చుల విషయంలో మీకు చెప్పేది ఏం లేదు, కొంతవరకు అది నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా అవకాశం బాగుంది. అట్లనే రీసెర్చ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మీరు మీ రీసెర్చ్ని పూర్తి చేసుకోవడానికి అనుకూలత అనేది చాలా బాగా కనిపిస్తుందని చెప్పచ్చు. అండ్ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మిథునం వాళ్ళకి ఆపర్చునిటీస్ అన్నీ మీకే బాగున్నాయని చెప్పచ్చు.
మీకు కెరియర్ ఆపర్చునిటీసు చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి, ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది, ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంది, అండ్ పిల్లలు వాళ్ళ సక్సెస్ మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. మీరు కూడా కంఫర్టబుల్ స్టేట్లో ఉండి ప్రతి మూమెంట్ని అంటే జీవితంలో జరిగే విషయాలని ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ని, పిల్లలు వాళ్ళ సక్సెస్, సో పిల్లలకి శుభకార్యాలు జరగడం కానీ, సో ఇటువంటి విషయాలలో ఈ మిథునం వాళ్ళకి అనుకూలత చాలా బాగుందని చెప్పచ్చు. సో మీది మిథున రాశి అయినా లగ్నమైనా సరే మిథునం వాళ్ళకి అన్ని వైపుల నుంచి శుభప్రదంగా ఉంది. కాకపోతే తొందరపాటు నిర్ణయాలు అండ్ అందరూ మన వాళ్ళే నమ్మేయడము, సో ఇటువంటి వాటి వలన మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అట్లానే వీసా కోసము విదేశాలకు విద్య కోసము ప్రయత్నిస్తున్న వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము కొంతవరకు కనిపిస్తుంది. సో కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే కొంతవరకు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రయత్నం చేసే ముందు కొంత శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుని కానీ ఏదైనా సరే శనికి సంబంధించిన రెమెడీస్ కొంత చేసుకుని ప్రయత్నిస్తే మీరు అనుకున్న విధంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే డిలే అవ్వడం వల్ల మీరు కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. కాకపోతే మిథునం వాళ్ళకి ఏంటంటే మీరు మీ పర్సనల్గా మీకు వచ్చే గుర్తింపు కానీ బంధువర్గంలోనూ ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని ప్రత్యేకంగా పలకరించడం, గుర్తించడము, అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా డిఫరెంట్ లైక్ బిజినెసెస్లో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ ఫారెన్ ట్రేడ్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి కొంతవరకు చాలా ప్రోగ్రెసివ్గా ఉందని చెప్పచ్చు. బట్ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉండే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అండ్ కర్కాటకం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో కర్కాటక రాశి వాళ్ళకి కూడా మీకు చాలా మటుకు బాగుందనే చెప్పచ్చు. కొంత ఇంటికి సంబంధించిన విషయాలు, సో ఇల్లు కట్టాలన్నా, పర్మిషన్స్ తీసుకోవాలన్నా, సో భార్యాభర్తల మధ్యలోనూ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి స్లోగా ఉంటుంది. మీకు ప్రోగ్రెస్ పెద్దగా మీరు ఎక్స్పెక్ట్ చేయక్కర్లా. కానీ జాబ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. టైం ఫర్ ప్రమోషన్స్. సో మీరు అనుకున్న విధంగా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని కొత్తగా జాబ్స్లోకి వచ్చే వాళ్ళకి అనుకూలత చాలా బాగుంది. అంటే క్యాంపస్ ఇంటర్వ్యూలు ట్రై చేసే వాళ్ళకి అనుకూలత చాలా బాగుంది. అండ్ కెరియర్ వైజ్ ఆపర్చునిటీస్, ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. అండ్ అన్సర్టైనిటీ, సడన్గా ఉద్యోగం రావడం కానీ, సడన్గా ఉద్యోగం పోవడం కానీ, సడన్ ఈవెంట్స్ ప్రొఫెషనల్ లైఫ్లో జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మీ హారోస్కోప్ కనుక మంచి విషయాలని అంటే ఈ ప్రమోషన్స్ అవి ప్రామిస్ చేస్తే రావచ్చు. కానీ జాబ్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఒక 20%, 30% ఉన్నాయి. కాబట్టి సడన్ చేంజెస్కి పాసిబిలిటీ ఉంది. బట్ మ్యాక్సిమం మీకు గౌరవ మర్యాదలు పెరగడము అండ్ మీరు మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మీ ప్రొఫెషనల్ లైఫ్ హెల్ప్ చేయడము, అట్లానే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్నా, ఇండియాలో చదవాలనుకున్నా మంచి ఇన్స్టిట్యూట్స్లో మీకు అండర్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, అండర్ బ్యాచిలర్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి, మాస్టర్స్ చేసేవాళ్ళు కానివ్వండి, ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలందరికీ చాలా బాగుందనే చెప్పచ్చు. అండ్ ఎస్పెషల్లీ మెడికల్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి అనుకున్న విధంగా సీట్ రాకపోయే అవకాశం ఉంది. అయితే మనకి ఏప్రిల్ నెలలో రిజల్ట్స్ వచ్చే పాసిబిలిటీ లేదు కాబట్టి మీరు కొంతవరకు ఇబ్బంది పడరనే చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే కర్కాటకం వాళ్ళకి సేవింగ్స్ బాగున్నాయి, ప్రొఫెషనల్ లైఫ్ బాగుంది, ట్రావెలింగ్ షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి జరగడానికే, బంధువులను కలుసుకోవడం అండ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పచ్చు. ఎందుకంటే ఈ నెలలో శుక్రుడు ఉచ్చపట్టి ఉండబోతున్నాడు, అది కూడా గురువు కూడా శుభప్రదంగా ఉన్నాడు. కాకపోతే మనం మూఢంలోకి వెళ్తున్నాం కాబట్టి ఇక ముహూర్తాలు అవి కూడాను ఉండవని అయితే చెప్పచ్చు. అండ్ సింహం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సింహం వాళ్ళకి సో వాళ్ళు వ్యక్తిగతంగా కొంత కష్టపడతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ట్రావెలింగ్కి సంబంధించి అండ్ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ అనవసరమైన గొడవలు, ఇబ్బందులు, చికాకులు అండ్ లీగల్ ఫార్మాలిటీస్లో కొన్ని ఇబ్బందులు పడ్డము, పర్మిషన్స్ డిలే అవ్వడము, ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కానీ కుటుంబపరంగా కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి మీరు మీకు నచ్చిన విధంగా ఖర్చు పెట్టుకోవడము అండ్ సంఘంలో గౌరవ మర్యాదలు అండ్ బంధువర్గంలో గుర్తింపు, అధికార యోగము, అట్లానే ప్రమోషన్స్ రావడానికి చాలా బాగుంది. మిమ్మల్ని
సపోర్ట్ చేసేవాళ్ళు, గైడ్ చేసే వాళ్ళ హెల్ప్ అనేది మీకు మీ ఫ్యూచర్ లో మీరు చేపట్టే కార్యక్రమాలకి ఇదొక మంచి అనుకూల సమయంగా ఉంటుంది. సో ఎవరైనా సరే గురువుల ద్వారా సలహా పొందాలన్నా అండ్ గురువుల నుంచి మీకు కావాల్సిన బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నా దైవపరమైన కార్యక్రమాలలో మీకు ఏవి చేసినా సరే, సో ఏప్రిల్ నెలలో ఏది చేసినా సరే మీకు సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మీ మాట తీరు 10 మందికి నచ్చుతుంది. అండ్ ఇంట్లో వాళ్ళు అంటే భార్యాభర్తల మధ్యలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడాను, బట్ బయటకు వచ్చేటప్పటికి బయట వాళ్ళతోటి మీ కమ్యూనికేషన్ కానీ మీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అందరికీ నచ్చుతాయి. అవే మీకు కొత్త ఆపర్చునిటీస్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. అండ్ లోన్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి హౌసింగ్ లోన్స్ రిలేటెడ్ కొన్ని లీగల్ ఫార్మాలిటీస్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ నెల అయిపోయి మే నెల వచ్చిన తర్వాత వాటి కోసం ప్రయత్నిస్తే మంచిది. సో సింహం వాళ్ళకి ఏంటంటే ఓవరాల్గా కొంతవరకు ఖర్చులు కనిపిస్తున్నాయి, ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి, సేవింగ్స్ బాగానే ఉన్నాయి అండ్ శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అండ్ సో నచ్చిన అంటే పార్టీ టైం లాంటిది అనమాట. ముఖ్యంగా విందులలో వాటిల్లో పాల్గొనడానికి సో చాలా బాగుందని చెప్పచ్చు. అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళకి బాగుంది. అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ కోసం ప్రయత్నిస్తున్నా, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలన్నా కూడాను ఈ నెలంతా కూడా మీకు అనుకూలత చాలా బాగుంటుంది. సో మీ ప్రయత్నాలకి దైవ బలము, బికాజ్ రవి చాలా బలంగా ఉన్న కారణంగా మీకు ఇటువంటి ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం బాగుందనే చెప్పచ్చు. ఇక కన్యా వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. కన్యా రాశి వాళ్ళకి, సో కన్యా రాశి వాళ్ళకి మీరు ముఖ్యంగా మీ బిజినెస్ విషయంలో అంటే ఒకవేళ బిజినెస్ ఫీల్డ్స్లో ఉంటే కనుక బిజినెస్ని పబ్లిసిటీ చేసుకోవడానికి, పేరు రావడానికి చాలా మంచి అనుకూలత అని చెప్పచ్చు. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్కి సంబంధించి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్కి సంబంధించి, మీడియా రిలేటెడ్ అండ్ అఫ్కోర్స్ సోషల్ మీడియాకి సంబంధించి ఉన్న వాళ్ళకి మీకు మంచి పేరు రావడానికి ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకునే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఫినాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది. అందరూ మీ వాళ్ళు అనుకుని రిలేషన్స్లో ఎక్కువ ఉత్సాహం చూపిస్తే మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు శని గోచార రీత్యా ప్రస్తుతానికి కొంచెం ఇబ్బంది కలిగించే స్థితిలో ఉన్నాడు. సో కాబట్టి కొంత కమ్యూనికేషన్ వల్ల చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అది ఎక్కువ కాలమే ఉండదు, ఈ నెల మాత్రమే. కాబట్టి పర్వాలేదు ఆ చిన్న విషయాలు, అంటే అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త. అండ్ పిల్లలు ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ బాగానే ఉంటుంది. అట్లానే మీరు కనుక ఈ జాబ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి జాబ్ చేంజ్కి ఛాన్సెస్ చాలా బాగున్నాయి. సో కొత్తగా జాబ్ మారి డిఫరెంట్ ప్రొఫైల్స్లోకి వెళ్ళాలనుకున్నా అండ్ కొత్త ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నించిన ఫేమ్ అనేది, అంటే మీకున్న నాలెడ్జ్ కన్నా కూడాను మీకుండే, అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని రాసుల వాళ్ళకి అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు కన్య వాళ్ళకి చూస్తే అటువంటి అట్రాక్షన్ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. మీరు కొంత కన్ఫ్యూజ్డ్గా ఉండొచ్చు కానీ బట్ మీకు వచ్చే ఆపర్చునిటీస్ కానీ, ఫేమ్ కానీ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ కానీ అందరినీ కొంతవరకు ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. కొత్తగా జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి బాగుంది. ఇంటి కోసము ఖర్చులు కనిపిస్తున్నాయి. సో ఇంటి కోసము, ఇంట్లో వాళ్ళ కోసము అండ్ ముఖ్యంగా తల్లికి చిన్న అనారోగ్య సమస్యలు, పేరెంట్స్కి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు అయిన పేరెంట్స్ ఉన్నట్టయితే కనుక పేరెంట్స్కి కొంత అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా మనకి సమ్మర్ కాబట్టి ఎండ వలన ఇబ్బంది పడే అవకాశము. సో ఫ్యామిలీలో ఎవరైనా డయాబెటిక్ రిలేటెడ్ ఉన్నా కానీ, హార్ట్ పేషెంట్స్ ఉన్నా కానీ పేరెంట్స్ హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీకు హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కనిపిస్తుంది. సో కాబట్టి వాటికి సంబంధించి కొంత ఆదిత్య హృదయం చదువుకోండి. అండ్ గురువారం నాడు మీరు దత్తాత్రేయుడికి పూజ చేసుకోవడం ద్వారా కూడాను ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో తులా వాళ్ళకి ఎలా ఉంది, తులా రాశో లగ్నమో మీరు ఎలా చూసుకుంటారో, తులా నుంచి చూసినప్పుడు ట్రాన్సిట్ అనేది గోచారము ఎలా ఉందనేది చూద్దాము. సో తుల వాళ్ళకి కొంతవరకు గొడవలు, అనారోగ్య సమస్యలు, అప్పులు, ఇబ్బందులు, ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవ్వడము, ప్రతిదానికి అడ్జస్ట్ చేసుకోవాల్సి రావడము. సో ఇటువంటి ఇబ్బందులు అనేవి కొంతవరకు కనిపిస్తున్నాయి. అట్లానే లీగల్ ఇష్యూస్కి,
పాసిబిలిటీ ఉంది. స్థలాలు కానీ ఇళ్ళు కానీ కొనుక్కునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మీకు ఇటువంటి కొనుక్కునే అవకాశము, ఖర్చులు కనిపిస్తున్నాయి. కాకపోతే రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇల్లు కొనుక్కునే విషయం కానీ, వెహికల్ తీసుకునే విషయంలో కానీ మీరు సరైన నాలెడ్జ్తో బిహేవ్ చేయకపోవడము, ఇబ్బందులు ఎదుర్కోవడము, దానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ట్రావెలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫారెన్ ట్రావెల్కి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, గొడవలు, చికాకులు అండ్ బంధువులతో కానీ ఫ్రెండ్స్తో కానీ అక్కర్లేని విషయాలలో మీరు కొంత ఇబ్బంది పడడము, మీ గౌరవానికి భంగం కలగడము. సో ఇటువంటి విషయాలన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ అలానే ఎవరితో అయినా కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈగో రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఫినాన్షియల్ గెయిన్స్ బాగానే ఉంటాయి. ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్లో మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సో కాకపోతే ఏంటంటే మిమ్మల్ని డామినేట్ చేసి ఇబ్బంది పెట్టేవాళ్ళు, మిమ్మల్ని తక్కువగా చూసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళ వల్లనే మీరు ఇబ్బంది పడతారు. అట్లానే ప్రొఫెషనల్ లైఫ్లో మీరు కనుక జాబ్లో ఉన్నట్టయితే మీ పైన ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మాట పట్టింపులు, గొడవలు, ఇబ్బందులు, ఈగో ప్రాబ్లమ్స్, చికాకులు కనిపిస్తున్నాయి. అయితే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళకి సక్సెస్ బాగుందనే చెప్పచ్చు. అండ్ అట్లానే మీరు కనుక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే సో దానికి సక్సెస్ఫుల్గా ఉందని చెప్పచ్చు. అండ్ విదేశాలకు వెళ్ళడానికి అనుకూలత బాగుంది. అది ఎడ్యుకేషన్ నిమిత్తమైనా అవనియండి, ప్రొఫెషనల్ లైఫ్ నిమిత్తమైనా అవనియండి, ట్రావెలింగ్ ఉంటుంది. అండ్ అట్లానే మీరు పిల్లల విషయంలో మీరు అనుకున్న విధంగానే అనుకున్నవన్నీ పూర్తి చేయగలుగుతారు. సో పిల్లలకి శుభకార్యాలు చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అట్లానే పిల్లలు వాళ్ళ ప్రోగ్రెస్ అది మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ కొంతవరకు కూడా మీరు ఏదైనా సేవింగ్స్ చేయాలనుకుంటే అది మీ పిల్లల అంటే వాళ్ళకి ఫ్యూచరిస్టిక్గా చేసే పనులకి అనుకూలత చాలా బాగుంది. కాకపోతే మీరు సొంతగా మీకోసం ఖర్చు పెట్టుకోవాలన్నా చేయాలన్నా కూడాను సరైన విధమైన ప్లానింగ్ లేకపోవడం వల్ల కొంత ఫినాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో తులవాళ్ళకి బంధువులతోటి, స్నేహితులతోటి అభిప్రాయ భేదాలు, గొడవలు, సమస్యలు కొంత ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మీ రిలేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడము అవసరము ఈ నెలంతా అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఉచ్చపట్టిన శుక్రుడు జరుగుతున్నప్పుడు మనకేమవుతుందంటే అంతా మనదేలే, మన వాళ్ళేలే అనిపిస్తుంది. కానీ అక్కడ మీరు అనుకున్నట్టు ఉండదు. సో కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ వృశ్చికం వాళ్ళకి ఎలా ఉంది? వృశ్చికం వాళ్ళకి టైం ఫర్ మ్యారేజ్ అని చెప్పచ్చు. సో పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి కుదరని వాళ్ళు, పెళ్ళి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి వివాహాలు కుదరడానికి పాసిబిలిటీ ఉంది. సో మనకు పెళ్లి చేసుకునే అవకాశం కన్నా కుదిరే అవకాశం ఎక్కువ. ఎందుకంటే మనము గురుమౌఢ్యంలో ఉంటాం కాబట్టి ముహూర్తాలు అనేవి ఉండవు. కాకపోతే కుదరడానికి పాసిబిలిటీ ఉంది. సొంత ఇల్లు కోసం ప్రయత్నిస్తుంటే కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్లో ప్రమోషన్స్ రావడానికి, ఫినాన్షియల్ గ్రోత్కి చాలా బాగుంటుంది. కొత్తగా జాబ్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే అన్నీ డిలే అవుతాయి, అనుకున్న విధంగా రాదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఉన్న ఆర్గనైజేషన్లో ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మీరు జాబ్ మారాలని ప్రయత్నించినట్టయితే కొంతవరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అట్లానే ప్రొఫెషనల్ లైఫ్లో విదేశాలకు వెళ్ళడానికి అంటే జాబ్ ద్వారా ఫారెన్ ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళకి అనుకూలత చాలా బాగుందని చెప్పచ్చు. అండ్ అట్లానే విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇండియా వచ్చి విజిట్ చేసి వెళ్ళే పాసిబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ పిల్లల కోసమని, భార్య కోసం అంటే భార్య లేదా భర్త కోసమని కొంతవరకు ఖర్చు పెట్టడము. అండ్ అట్లానే మీకు అనేక రకాలుగా అంటే మల్టిపుల్ వే ఆఫ్ ఆపర్చునిటీసు సంపాదించుకోవడానికి, ఎస్పెషల్లీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సడన్ గెయిన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అది కూడా ముఖ్యంగా ఎంటర్టైన్మెంటు, హాస్పిటాలిటీ అండ్ సోషల్ మీడియా రిలేటెడ్. అంటే మనకి ఈ మూవీస్ కానీ, సోషల్ మీడియా కానీ, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్, హోటల్స్, హాస్పిటాలిటీ బిజినెస్, ట్రావెల్ బిజినెస్, వీళ్ళలో ఉన్న వాళ్ళకి అంతా చాలా బాగా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అండ్ అట్లానే మీ పిల్లలకి వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి, ఫారెన్ ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. కాకపోతే ఖర్చులు అంటారా, మీ ఖర్చులు కొంచెం కనిపిస్తూనే ఉంటాయి. అండ్ అదొక్కటే కొంతవరకు నెగిటివ్గా ఉందని చెప్పచ్చు. అండ్ ధనస్సు వాళ్ళకి ఎలా ఉండబోతోంది?
సో ధనస్సు వాళ్ళకి మీకు కూడా అన్ని వైపుల నుంచి చాలా బాగుందనే చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కువ గ్రహాలు చతుర్థ పంచమాలలోనే ట్రాన్సిట్ అవుతున్నాయి. ఎవరికైనా సరే 4-5 స్థానాలలో గ్రహాలు ట్రాన్సిట్ అవుతుంటే అనుకూలత బాగుంటుంది. దేనికి బాగుంటుంది అని అంటే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, వెహికల్ తీసుకోవాలన్నా, వాటికి ప్రయత్నించాలన్నా, వివాహం కుదరాలన్నా, అండ్ అలానే మీకు పిల్లల కోసం అంటే లైక్ పిల్లలు వాళ్ళ సెటిల్మెంట్ కోసం ప్రయత్నించాలన్నా, అండ్ పిల్లల కోసము ఏదైనా మీరు ఫ్యూచరిస్టిక్గా ప్లాన్ చేయాలన్నా ఇవన్నీ కూడా అనుకూలత బాగుంటుంది. అయితే ఇంట్లో పేరెంట్స్కి అంటే కొంచెము తల్లికి చిన్న తల్లిదండ్రులకి పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు, ఆడవాళ్ళ వలన ఇబ్బందులు. సో ముఖ్యంగా మీకు ప్రొఫెషనల్ లైఫ్లోనూ అంటే మీరు ఉద్యోగరీత్యా కానీ బంధువుల రీత్యా కానీ స్నేహితుల వల్ల కానీ ఆడవాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు, గొడవలు, ఖర్చులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఫీమేల్ రిలేషన్స్, ఫీమేల్ ఫ్రెండ్షిప్లు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గొడవలు పడ్డము అండ్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ ఈ గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. అండ్ అట్లానే ప్రాపర్టీస్కి సంబంధించి గ్రోత్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక ఏ కైండ్ ఆఫ్ బిజినెస్లో ఉన్నా సరే బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. పబ్లిసిటీ అనేది చాలా బాగా ఉంటుంది. సో మీ బిజినెస్కి సంబంధించి కానీ లేకపోతే కొత్త ఆపర్చునిటీస్ వచ్చే విషయంలో, సో ప్రొఫెషనల్ లైఫ్లో జాబ్ చేంజ్కి అవకాశం చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఇంకొంచెము కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అనేది మీకు ఈ నెలంతా అనుకూలంగానే ఉంటుంది. సో కాబట్టి ధనస్సు వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్, ప్రొఫెషనల్ ఆపర్చునిటీసు అన్నీ బాగున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న గొడవలు, ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. సో మీకు అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. బంధువులతోటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడాను, బట్ అల్టిమేట్గా మీకున్న గౌరవం అనేది ఎప్పుడూ ఎక్కడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గోచార రీత్యా జరుగుతున్న గ్రహాలన్నీ కూడా మీకు అనుకూల ఫలితాన్ని ఇచ్చే విధంగానే ఉన్నాయి. కాబట్టి శుభకార్యాలు పాల్గొనే విషయంలో కానీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కొన్ని చోట్ల కొంత ఇబ్బంది పడతారు, బట్ ఇబ్బంది పడ్డా కూడా మీకున్న తెలివితోటి ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ధనుసు వాళ్ళకి మ్యాక్సిమము చాలా బాగుందనే చెప్పచ్చు. ట్రావెలింగ్కి పాసిబిలిటీ ఉంటుంది. ఎవరైనా దూర ప్రదేశాలు, ఎస్పెషల్లీ పిలిగ్రిమేజ్, సో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న టెంపుల్స్ విజిట్ చేయడానికి, ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు మీరు చేసుకోవడానికి బాగానే ఉందని చెప్పచ్చు. అండ్ మకరం వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మకరం వాళ్ళకి కొంతవరకు బాగుంది, కొంతవరకు బాగాలేదు. ఏది బాగుంది అని అంటే కెరియర్ ఆపర్చునిటీసు చాలా బాగున్నాయి. కొత్త ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంది. అండ్ బంధువులు, కమ్యూనికేషను, ఎక్కువ మందితో కలవడము, అండ్ అట్లానే మీ ప్రజెంటేషన్ స్కిల్స్ వల్ల మీకు ప్రొఫెషనల్ లైఫ్లో కొత్త ఆపర్చునిటీస్ రావడము, మీ లీడర్షిప్ క్వాలిటీస్ని మీరు పనిచేసే ఆర్గనైజేషన్ గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లాంగ్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్కి బాగుంటుంది. కాకపోతే శారీరక శ్రమ, సో నిద్ర లేకపోవడము, అండ్ ఎక్కువ కష్టపడాల్సి రావడము, స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ట్రావెలింగ్ చేయడం వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు, సో ఇటువంటి శారీరకంగా వచ్చే కొన్ని ఇబ్బందులు అనేవి అంటే ఫిజికల్గా కొంత పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఎందుకంటే ఎక్కువ కష్టపడాల్సి రావడం వలన, బట్ ఎంత కష్టపడ్డారో అంత ఆపర్చునిటీసు, అంత సపోర్టు, అంత రికగ్నైజేషను అండ్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే కొత్తగా ఎవరైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే మీరు అనుకున్న విధంగా ఎంత ప్రయత్నిద్దామన్నా కొంతవరకు కొన్ని అనుకోని సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెల మీకు అంత అనుకూలంగా లేదు. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి పాసిబిలిటీస్ బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ సర్వీస్ ట్రై చేసే వాళ్ళకి బాగానే ఉంది. అండ్ అంటే మీరు ఒక స్టేట్లో ఉండి వేరే స్టేట్కి మారాలి, ప్లేస్ చేంజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి అనుకూలత బాగుందనే చెప్పచ్చు. కాకపోతే పిల్లలతోటి, తల్లిదండ్రులతోటి అంటే ఇంట్లో వాళ్ళతోటే కొన్ని అభిప్రాయ భేదాలు, ఇబ్బందులు, చికాకులు, అది ముఖ్యంగా ఆడవాళ్ళ వల్లే సో ఉండడానికి కొంతవరకు అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ కుంభ రాశి వాళ్ళు లేదా కుంభ లగ్నం వాళ్ళు
మీకు ఎలా ఉందనేది చూద్దాము. సో కుటుంబ పరంగా పిల్లలు, ఫ్యామిలీ మెంబర్సు అండ్ వీళ్ళందరికీ కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. మీకు బాధ్యతలు ఎక్కువ అవుతాయి, మీరు కొంత కష్టపడాల్సి వస్తుంది అండ్ మీ మీద పెట్టిన రెస్పాన్సిబిలిటీసు వాటి కారణంగా మీరు కొంత ఇబ్బంది పడ్డప్పటికీ బట్ ఇంట్లో పిల్లల కోసము అండ్ మీరు చేసే అంటే మీరు ఒకవేళ మీ పిల్లలకు శుభకార్యాలు చేయాలని ప్రయత్నిస్తుంటే అనుకూలత చాలా బాగుంది. అట్లానే ట్రావెలింగ్కి చాలా అవకాశం ఉంది అండ్ కొత్తగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళకి సక్సెస్ అనేది చాలా బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఆపర్చునిటీసు బెటర్గా ఉండే అవకాశం ఉంది అండ్ జాబ్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్లో మీరు లాంగ్ అవర్స్ పనిచేస్తారు బట్ దానికి తగ్గ ఫలితము అనేది కూడా కనిపించే అవకాశం ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ గెయిన్స్. సో ఫినాన్షియల్ గ్రోత్ బాగానే ఉంది, సేవింగ్స్ బాగున్నాయి అండ్ కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికపరమైన మనకి సహాయం అనేది సో మీకు అందే అవకాశం ఉంటుంది అండ్ ఆర్థికంగా బంధువుల నుంచి అట్లానే స్నేహితుల నుంచి అన్ని రకాలుగాను మీకు హెల్ప్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా సరే ఇంటికి సంబంధించిన ప్లానింగ్ అంటే ఇల్లు కట్టుకోవాలి, కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు ఈ నెలలో చాలా బాగుంటాయి. జాబ్ చేంజ్కి, హౌస్ చేంజ్కి పాసిబిలిటీస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ అమ్మేయాలన్నా, వెహికల్ అమ్మాలన్నా మీకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీస్ అమ్మడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఈ నెలలో కనుక మీ ప్రయత్నాలు ఇంకొంచెము ఎక్కువ చేసినట్టయితే అనుకూలత దానికి బాగుంటుందని చెప్పచ్చు. సో మీ మాట తీరు, మీ కమ్యూనికేషను, బెటర్ ఆపర్చునిటీస్ని అండ్ కొత్తగా స్నేహితులు అండ్ రిలేషన్స్ పెరగడము ఇవన్నీ కూడా మీకు చాలా బాగున్నాయని చెప్పచ్చు. సో కుంభం వాళ్ళకి ఏంటంటే ఫిజికల్గా కష్టపడము, ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెం లాంగ్ అవర్స్ పనిచేయాల్సి రావడం ఇవి కొంత ఇబ్బందులు ఉన్నాయి బట్ అనుకూలత మిగిలిన విషయాల్లో బాగుందనే చెప్పచ్చు. దెన్ మీనం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మీనం వాళ్ళకి అన్ని వైపుల నుంచి కొంత మల్టిపుల్ ఆపర్చునిటీస్ వైజ్ అయితే బాగానే ఉంది. సో ఇల్లు కట్టుకోవడానికి బాగుంది, ట్రావెలింగ్కి బాగుంది అండ్ ఫారెన్ ట్రావెల్లో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్లో చాలా మంచి రికగ్నైజేషన్ వచ్చే అవకాశం ఉంది, ప్రమోషన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి చాలా మంచి ఇన్స్టిట్యూట్లో సీటు వచ్చే అవకాశం ఉంది. అలానే అనారోగ్య సమస్యలు అండ్ ఆత్మగౌరవానికి ఇబ్బంది. సో అన్నీ అనుకూలంగా ఉన్నా కూడాను ఆ సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన ఇష్యూస్ మీ పైన ఉన్నతాధికారులతోటి ఓ ప్రమోషన్ వచ్చిందని షేర్ చేసుకునే లోపలే కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చి, ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి అండ్ ఇక్కడ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోవాలి అన్నంత పరిస్థితులు వస్తాయి. కానీ మీరు అటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎక్కడున్నా సరే ఈ నెల మీరు అటువంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. సో అంటే గౌరవ మర్యాదలు లభించడంతో పాటు అటువంటి వాటికి ఇబ్బందులు కూడా రావడము వాటికి పాసిబిలిటీ ఉంది. అండ్ ముఖ్యంగా మీకు ట్రావెలింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్కి పాసిబిలిటీస్ బాగా కనిపిస్తున్నాయి. అండ్ అలానే మీ బంధువుల వైపు కానీ అట్లానే మీ అత్తగారి తరఫున బంధువులలో శుభకార్యాల్లో పాల్గొనడము అండ్ కొన్ని సందర్భాలలో కొంత అభిప్రాయ భేదాలు, ఇబ్బందులు, చికాకులు కొంతవరకు కనిపిస్తాయి. బట్ ఏదైనా కూడా ఫినాన్షియల్ గ్రోత్ కానీ అండ్ అట్లానే లోన్స్ తీసుకోవాలనుకున్న పాసిబిలిటీస్ చాలా బాగున్నాయని చెప్పచ్చు. సో అన్ని వైపుల నుంచి సహాయము, సహకారము బాగుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ బాగానే ఉంది. మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కెరియర్ వైజ్ ప్రయత్నించడానికి కానీ, వివాహానికి సంబంధించిన సంబంధాలు కుదరడానికి కానీ, ఇంటికి సంబంధించిన ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. సో కాబట్టి మీనరాశి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు కొంత కనిపిస్తున్నా బట్ ఓవరాల్గా శుభప్రదంగానే నెలంతా కూడాను మీరు ఒక కంఫర్టబుల్ పార్టీ లైఫ్ స్టైల్లో ఉండడానికి, కంఫర్టబుల్ స్టేట్లో ఇంట్లో కానీ బయట కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ అన్ని చోట్ల కూడాను మీకు అనుకూల వాతావరణము అండ్ అట్లానే మీరు కంఫర్ట్ లెవెల్లో చాలా మంచిగా ఉండడం ఇవన్నీ జరగడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. సో ఈ నెలలో వక్రంలో ఉన్న గ్రహము వక్ర బుధుడు కనిపిస్తున్నాడు మనకి. కాబట్టి డెసిషన్ మేకింగ్లో తొందరపాటు పనికిరాదు ఎవరికైనా సరే. మొత్తం 12 రాసులు వాళ్ళకి కామన్గా చెప్పే విషయం ఏంటంటే ప్రేమ, పెళ్ళి అండ్ సెలబ్రేషన్సు, బంధువులు నమ్మడము ఇటువంటి విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉచ్చపట్టిన
శుక్రుడు వక్రించిన బుధుడు రాహుతోటంటే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రావడానికి, అక్కర్లేని వాళ్ళని నమ్మి ఇబ్బంది పడడానికి, ఇటువంటి వాటికి కొంత అవకాశం ఉంది. కాబట్టి ఏ కైండ్ ఆఫ్ రిలేషన్ అయినా అవనియండి, రిలేషన్ విషయంలో అందరూ కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే శుక్రగ్రహం అంటేనే బంధురికాలు, ప్రేమలు, రిలేషన్స్ అని అర్థం. ఆయన రాహుతోటి వక్రించిన బుద్ధుడితోటి కలిసినప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళకి కామన్గా చెప్పే విషయం అది. ఓకే గాయ్స్, ఇది ఏప్రిల్ నెల ఎలా ఉండబోతోంది 12 రాసుల వాళ్ళకి అనేది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.